కానీ ఈ మూవీకి ఇంకొక పార్ట్ ఉంది. మనం చెప్తున్నాను లైక్ మన 90స్ కిడ్స్ దగ్గర నుంచి టిల్ 2026 వరకు ఈ వైబ్ అయితే ఫీల్ అవ్వడం చాలా కష్టం. అదేంటో కాదు. మైకేల్ జాక్సన్ సాంగ్స్ థియేటర్‌లో పడుతుంటే, ఆ బాక్సుల్లో వింటుంటే ఉంది చూడు. సాంగ్స్ కోసం మీరు రెండోసారి ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటారు. నాకైతే అలానే ఉంది. హాయ్! దిస్ ఇస్ కింగ్. అప్పుడే 'మైకేల్' మూవీ చూసొస్తున్నా. ఈ మూవీ కోసం చాలా వెయిట్ చేశాను. ఆహ్, త్వరగా మాట్లాడేసుకుందాం దానికోసం. మూవీ ఎలా ఉంది? డైరెక్టర్ ఏం చూపించాలనుకున్నాడు, కానీ మనకేం అర్థమైంది? బయటంతా చూస్తే రివ్యూ టాక్ ఏమొచ్చి నెగెటివ్ సైడ్ ఉంది కొంచెం. రివ్యూ అనేది లైక్ మన బుక్ మై షోలో చూసినా ఎక్కడైనా దగ్గర దగ్గర మోస్ట్‌లీ నెగెటివ్ షేడ్ ఉంది. బట్ నాకు ఈ మూవీ అనేది నచ్చిందో లేదో చెప్తాను వన్ బై వన్. వి విల్ డిస్కస్ అబౌట్ దట్. సో రాసుకొని పెట్టుకున్నా. సారీ, డైరెక్టర్ యాంటోనీ ఫుక్వా అండ్ రిటన్ బై జాన్ లోగాన్. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మైఖేల్ వచ్చేసి చిన్న పిల్లాడిలా కనిపిస్తాడు. అక్కడ ఆ షాట్ అనేది నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. విండోలోంచి బయట పిల్లలు స్నోలో ఆడుకునేది చూస్తాడనమాట. చిన్న స్మైల్ ఇవ్వగానే బ్యాక్‌గ్రౌండ్ నుంచి వాళ్ళ డాడీ పిలుస్తారనమాట. వాళ్ళ ఫాదర్‌గా యాక్ట్ చేసిన యాక్టర్ నేమ్ వచ్చేసి కోల్‌మాన్ డొమింగో. అతను తన క్యారెక్టర్‌ని అయితే చాలా చూపించాడు. లైక్ ఒక స్ట్రిక్ట్ డాడ్ ఉంటే ఎలా ఉంటారు? మార్నింగ్ అయితే స్కూల్‌కెళ్ళాలి, ఈవినింగ్ కాన్సర్ట్స్ చేయాలి, నైట్ ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ ఉదయం స్కూల్‌కెళ్ళాలి. సో, ఈ చైల్డ్‌హుడ్ ట్రామా అంతా చాలా అంటే చాలా వర్కౌట్ అయింది మూవీలోని. నాకైతే చాలా నచ్చింది. లైక్ సమ్ పాయింట్స్‌లో చాలా కనెక్ట్ అవుతాం. మనకి అతని సాంగ్స్ తెలుసు, అతని ఆరా తెలుసు. కానీ అతని బ్యాక్‌గ్రౌండ్ ఇన్ డెప్త్ ఎవరికీ తెలీదు. కొన్ని డాక్యుమెంటరీస్ ఉన్నాయని, బట్ నేనైతే చదవలేదు. ఆ పర్టిక్యులర్ చైల్డ్‌హుడ్ ట్రామా అనేది ఎలా ఫేస్ చేశాడు, ఆ ట్రామా నుంచి బయటికి ఎలా వచ్చాడు అన్నది మెయిన్ డైరెక్టర్ చూపించాలి అని అనుకున్నాడు అని నాకనిపించింది. నాకు ఆ సీన్స్ కూడా చాలా వర్కౌట్ అయ్యాయి. అండ్ కాకపోతే ట్రామా మధ్యలో లైక్ మైకేల్ గ్రోత్‌ని కూడా చూపించాలనుకున్నారు. లైక్ ఎలా గ్రో అయ్యాడు అన్నది. సో, అది అన్‌ఫినిష్డ్‌గా మిగిలిపోయింది. ఇది అన్‌ఫినిష్డ్‌గా మిగిలిపోయిందనమాట. అందుకే మిక్స్డ్ ఫీలింగ్స్ అన్నాను కదా స్టార్టింగ్‌లో. ఐదర్ ఇతనికి ఆ లెగసీ, ఆ ఆరా, ఆ గ్రేస్ అదంతా ఎలా ఉంటది, అది కంప్లీట్‌గా చూపించలేకపోయాడు. నాకు తెలిసి ఫ్యాన్స్ మోస్ట్‌లీ అక్కడ డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. అందుకే ఆ నెగెటివ్ రివ్యూ. అట్‌లీస్ట్ చైల్డ్‌హుడ్ ట్రామా నుంచి ఎలా బయటపడ్డాడు అనేది కంప్లీట్ చేసినా బానే ఉందినేమో. బట్ మధ్యలో ఆ కాన్సెప్ట్స్ పెట్టడం, కానీ అది అన్‌ఫినిష్డ్ అయిపోయింది. ఇది అన్‌ఫినిష్డ్ అయిపోయింది. ఇది కంప్లీట్‌గా వైబ్, గూస్ బంప్స్ వచ్చేంతలా తీసుకెళ్ళలేదని నా ఫీలింగ్. బట్ ఆబ్వియస్‌లీ అదే కాకుండా ఇదంతా ఒక పార్ట్. కానీ ఈ మూవీకి ఇంకొక పార్ట్ ఉంది. మనం చెప్తున్నాను లైక్ మన 90స్ కిడ్స్ దగ్గర నుంచి టిల్ 2026 వరకు ఈ వైబ్ అయితే ఫీల్ అవ్వడం చాలా కష్టం. అదేంటో కాదు. మైకేల్ జాక్సన్ సాంగ్స్ థియేటర్‌లో పడుతుంటే, ఆ బాక్సుల్లో వింటుంటే ఉంది చూడు. బాబ్రే! నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్. జగదాంబ థియేటర్‌లో స్టార్స్ అని చెప్పుకునే వాళ్ళకి కూడా అన్ని అరుపులు, కేకలు, చప్పట్లు పడవేమో. థియేటర్ అంతా ఎగురుతున్నారు. థియేటర్ అంతా గోల, పాడుతున్నారు. లిటరల్లీ అదొక ట్రాన్స్‌లా ఉంది. నేననుకున్నా వైజాగ్‌లో ఇంతలా ఎంజాయ్ చేస్తున్నారా? అందరూ సేమ్ ఒకే వైబ్. ఆ సాంగ్స్ చూడడానికి ఖచ్చితంగా థియేటర్‌లో ఈ మూవీ చూడాల్సిందే. ఆ ఒక్క థింగ్ కోసమైనా. మీకు స్టోరీ ఎలా ఉందో పోనీ అనవసరం. మైకేల్ ఏం ట్రామా ఫేస్ చేశాడు, వాళ్ళ తండ్రి నుంచి ఎలా బయటపడ్డాడు, వాళ్ళ ఫాదర్ నుంచి ఎలా విడిపించుకున్నాడు అనేది అనవసరం. అతని లెగసీని చూపించలేకపోయారు, అనవసరం. కానీ ఆ థియేటర్ డాల్బీ అటామ్స్ స్పీకర్ బాక్సుల్లో ఆ సాంగ్స్ వింటుంటే వచ్చే కిక్ ఉంది చూసారా? లిటరల్లీ ఫ్లాట్. సో, ఖచ్చితంగా మూవీ అస్సలు మిస్ అవ్వద్దు. అస్సలంటే అస్సలు మిస్ అవ్వద్దు. డెఫినిట్‌గా. మీ ఇయర్ డ్రమ్స్‌కి ఎలా అంటే ఒక తేనె పోసినట్టు ఆ సాంగ్స్ ఎళ్ళిపోతున్నాయన్నమాట. మైకేల్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఒక 80% వరకు మ్యాచ్ చేసేసాడు. 80% వరకు వాళ్ళ నెఫ్యూనే గదా! సో, ఫేషియల్ స్ట్రక్చర్, బాడీ స్ట్రక్చర్ మైకేల్ కంటే కొంచెం ఎక్కువ బాడీ కనిపించింది.
బాడీలో మూవ్‌మెంట్స్ అనేవి, ఆ స్వింగ్, ఆ స్వాగ్ అవన్నీ ఆల్మోస్ట్ ఒక 80% వరకు మ్యాచ్ చేశారు. కంప్లీట్‌గా మైకేల్ చూసినంత వరకు లేదు. బట్ అది కష్టమే, మ్యాచ్ చేయడం కూడా కష్టం చాలా. మైకేల్ ప్రతి చైల్డ్‌తో మూవీలోని క్లోజ్‌గా మూవ్ అవ్వడం చూపిస్తారు. క్లోజ్‌గా మూవ్ అవ్వడం. దాని కోసం చాలా ఇష్యూస్ కూడా వచ్చినియి. చాలా వీడియోస్ కూడా ఉంటాయి దాంట్లో. కానీ ఇతను చైల్డ్‌హుడ్‌లో ఏదైతే మిస్ అయ్యాడో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటంటే, నేను నీకు ఫ్రెండ్స్ ఎవరు రెగ్యులర్ ఫ్రెండ్స్ లేరా అంటే, నాకు రెగ్యులర్ ఫ్రెండ్స్ ఉండరు. వాళ్ళు నన్ను ఒక అదర్ గాయ్‌లా చూస్తూ నాతో సెల్ఫీలు అదే అడుగుతారు. అంతే తప్ప నేను వాళ్ళలో పార్ట్ కాలేను ఎప్పటికి అని బాధపడతాడు ఒక సీన్‌లో. 10 ఇయర్స్‌కే ఇంకా సెలబ్రిటీ స్టేటస్ స్లోగా పెరిగిపోతూ ఉంటుంది. ఇతనికి ఇంకా తనకి చైల్డ్‌హుడ్ అనేదే లేదు. ఆ చైల్డ్‌హుడ్ లేకపోవడం వల్ల తనకి పిల్లలంటే చాలా ఇష్టం. బొమ్మలంటే చాలా ఇష్టం. ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. అతని బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియక పెట్స్‌ని పెంచుకుంటాడు. అన్ని రకాల పెట్స్‌ని పెంచుకుంటాడు. సో, అట్‌లీస్ట్ అవి ఏంటి? అవి అవి అతన్ని సెల్ఫీలు అడగవు. క్వెషన్ చెయ్యవు. సెలబ్రిటీలా చూడవు. ఏముండదు. ఇతను అన్ని ఐ మీన్ లైక్ మైకేల్ అన్ని యానిమల్స్‌తో చెప్పుకునే విధానం బట్టి డైరెక్టర్ అలా చూపించాలనుకున్నాడు. బట్ అది కూడా అన్‌ఫినిష్డ్‌గానే అనిపిస్తుంది. కానీ కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు చూసారు? వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఆ సోల్ ఫీలింగ్ అనేది డైరెక్టర్ కం కంప్లీట్ అవసరం లేదు. అట్‌లీస్ట్ ఒక 70, 60% ఇచ్చినా బానే ఉండేదేమో. బట్ అదొక 40, 50 బిలోనే ఆగిపోవడం వలన ఆ సోల్ ఫీలింగ్ అనేది తెలీదు. ఒక పక్క వాళ్ళ ఫాదర్‌ని ఫేస్ చేయడం, ఇంకో పక్క చైల్డ్‌హుడ్‌ని మిస్ అవ్వడం, ఆ ట్రామాలోంచి బయటపడడం. 'జాక్సన్ 5' ఆ బ్యాండ్ నుంచి బయటకొచ్చి తన ఓన్‌గా కాన్సర్ట్స్ చేయాలి. సెలబ్రిటీ అంటే ఎలా ఉంటారో ఈ ఒక్క సీన్‌లో డిస్క్రైబ్ చేశారు చూడండి. లోన అంత ఫైట్ చేస్తాడు వాళ్ళ ఫాదర్‌తో. ఇతను మైకేల్ ఓన్ కెరియర్ చూస్ చేసుకోవాలనుకుంటున్నాడు అని వాళ్ళ ఫాదర్‌తో డిస్కస్ చేస్తే, వాళ్ళ ఫాదర్ రిజెక్ట్ చేస్తాడు. ఇతనికి మైకేల్‌కి పట్టరానంత ఏడుపొస్తుంది, కోపమొస్తుంది. కార్‌లో కూర్చొని పోనీ అని అంటాడు. అని అనగానే డ్రైవర్ కార్ తీస్తాడు. కార్ తీసి గేట్లు ఇలా ఓపెన్ చేయగానే జనం, ఇంటి చుట్టూ జనం. ఆ జనాన్ని చూడగానే స్పెక్ట్స్ ఇలా తీసి ఇలా పెట్టుకొని ఇలా స్మైల్ ఇస్తాడు. ఒక స్మైల్. లిటరల్లీ నాకు ఆ సీన్ ఎంత నచ్చిందంటే చాలా చాలా ఓకే. ఓకే. సెలబ్రిటీ లైఫ్ ఇలా ఉంటుందా? లోన ఎంత బాధపడినా, ఎంత జరిగినా బయటకొచ్చేసరికి నవ్వుతూ మేనేజ్ చేయాలి. సో, నేను ఆల్మోస్ట్ స్టోరీ అంతా చెప్పేసినట్టున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో అంతా స్పాయిలర్స్ ఉంటాయి. సో, ఇంకా మూవీ చూడలేదు అని అనుకునేవారు ఖచ్చితంగా వెళ్లి చూడండి థియేటర్స్‌లో. ఆ తర్వాతొచ్చి ఈ రివ్యూ చూడండి పర్వాలేదు. ఐ మీన్ దట్స్ ఫైన్. మూవీ చూడడం కావాలి ఫైనల్‌గా అందరూన. ఫైనల్‌గా వచ్చేసి నాకైతే మూవీ నచ్చింది. బావుంది. ఆ సాంగ్స్ వినడానికి రెండోసారి కూడా ఎళ్ళొచ్చు. తప్పు లేదు మూవీకి. అంత బావుంది. ఎవడైనా మూవీ బాలేదు, అదిలా ఉంది, ఇదిలా ఉంది అంటే అస్సలు వినొద్దు. చెప్తున్నాను కదా! 3, 3 సాంగ్స్ వింటారు. ఆ 3 సాంగ్స్ కోసం మీరు రెండోసారి ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటారు. నాకైతే అలానే ఉంది. ఇంకా మీ అండ్ ఫైనల్లీ దిస్ ఈస్ కింగ్ అండ్ వెల్కమ్ టు గ్యాంగ్ లీడర్.